హాయ్ ఆల్ ఆఫ్ యూ. రీసెంట్గా ఆర్ఎంఎస్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్టు పెట్టడం జరిగిందండి. ఓకేనా. సో ప్రజెంట్ రీసెంట్ ఆర్ఎంఎస్ రిజల్ట్ అంటే ఏంటంటే ఇంటర్వ్యూకి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో రిటర్న్ ఎగ్జామ్లో ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన వాళ్ళ లిస్ట్ పెట్టాడు 6th క్లాస్కి 9th క్లాస్కి కూడా. ఓకేనా. సో అయితే యాక్చువల్గా ఆర్ఎంఎస్ గురించి సంబంధించి కొంచెం డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో ఏంటంటే ఆర్ఎంఎస్ అనేది ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరుగుతుందన్నమాట. సో ఆర్ఎంఎస్ఎస్ అనేవి 5 స్కూల్స్ ఉంటాయి. ఇండియా వైడ్ 5 స్కూల్సే ఉంటాయండి. కర్ణాటకలో 2 స్కూల్స్ ఉంటాయి. ఓకేనా. రైట్. రాజస్థాన్లో 2 స్కూల్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 1 స్కూల్. టోటల్ 5 స్కూల్స్ ఉంటాయి ఇండియాలో ఆర్ఎంఎస్ స్కూల్స్ అనేవి. సో వీటిలో సీట్స్ అనేవి ఎవరికి ఇస్తారు అంటే మిలిటరీలో ఓకేనా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలకి, నెక్స్ట్ వచ్చేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళ పిల్లలకి కూడా 6th క్లాస్లో 9th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకున్న తర్వాత ఓకేనా ఎక్కువ సీట్స్ అంటే ఏంటంటే 75% ఆఫ్ సీట్స్ మిలిటరీ వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. డిఫెన్స్ వాళ్ళ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో రిమైనింగ్ 25% సీట్స్ సివిలియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 25%లో కూడా మళ్ళీ క్యాస్ట్ వైజ్ ఎస్సీ ఎస్టీ కిన్ని, బీసీ కిన్ని, ఓబీసీ కిన్ని, జనరల్ కిన్ని, గర్ల్స్ కిన్ని అని ఉంటాయి అన్నమాట. అలాగే మిలిటరీలో కూడా అంతే. మిలిటరీలో జేసీఓ ఇన్ని, ఆఫీసర్స్కి ఇన్ని అని ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారమే ఇప్పుడు కట్ ఆఫ్ ఇచ్చి ఆ కట్ ఆఫ్ ప్రకారం ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఏ కేటగిరీకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇంటర్వ్యూకి అనేది లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. రైట్. సో జనరల్గా చూసుకుంటే మనకి ఆర్ఎంఎస్ స్కూల్స్లో 5 స్కూల్స్లో కలిపి ఎన్ని సీట్స్ ఉన్నాయనుకుంటున్నారు? సింప్లీ 6th క్లాస్కి 358 సీట్స్, ఓన్లీ 358 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆర్ఎంఎస్ స్కూల్స్ 5 స్కూల్స్ ఉన్నాయి కదా, చాలా సీట్స్ ఉంటాయి అనుకుంటారేమో. సో ఎన్నో ఉండవండి. జనరల్గా లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఇప్పటికి ఇంకా చాలా తక్కువ సీట్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. లాస్ట్ టైంలో 110, 112 కూడా కట్ ఆఫ్ వచ్చి ఎక్కువ మందికి సీట్స్ రావడం జరిగింది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంటర్వ్యూలో మళ్ళీ సెలెక్ట్ అవ్వకపోవడం అనేది తర్వాత సంగతి. అయితే ఏంటంటే ఈసారి సీట్స్ తక్కువ ఉండడం వల్ల తక్కువ మంది మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఏంటి 6th క్లాస్కి ఈ సంవత్సరం ఎన్ని సీట్స్ ఉన్నాయో టోటల్ ఆర్ఎంఎస్ అన్నీ కలిపి అంటే 358 సీట్స్ ఉన్నాయి. 9th క్లాస్కి ఓన్లీ 149 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికి? మిలిటరీ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పిల్లలకి, సివిలియన్స్కి, ఇద్దరికి కలిపి ఉన్న సీట్స్ ఎన్ని ఆర్ఎంఎస్లో ఈ సంవత్సరం 9th క్లాస్కి 149. టోటల్ ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి సీట్స్ ఎన్ని అంటే 508 సీట్స్. 20 ఓకేనా 26, 27 అకాడమిక్ ఇయర్కి ఉన్న సీట్స్ అవే. ఓకేనా. వాటికి సంబంధించి ఇప్పుడు ఎంతమంది ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యారని లిస్ట్ ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్. సో ఇంటర్వ్యూ ఏంటి సార్ అంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మీకు హాల్ టికెట్ వస్తుంది, అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మనకి ఏవైతే 5 ఆర్ఎంఎస్ స్కూల్స్ ఉన్నాయో ఈ 5 ఆర్ఎంఎస్ స్కూల్స్లో మాత్రమే ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకేనా. సో మీ హాల్ టికెట్ వస్తుంది. సో హాల్ టికెట్ ప్రకారం మీ డే టు టైము స్కూలు ఎక్కడ అనేది కూడా ఇచ్చేస్తాడనమాట. ఇంటర్వ్యూ సెంటర్ ఎక్కడ కూడా ఇస్తాడు. సెంటర్ ఎక్కడ ఉంటుందండి? ఓన్లీ ఆర్ఎంఎస్ స్కూల్స్లోనే. అంటే రాజస్థాన్లో 2 స్కూల్స్ ఉన్నాయి అందులో కానీ, లేకపోతే కర్ణాటకలో 2 స్కూల్స్ ఉన్నాయి అక్కడ కానీ, లేదా హిమాచల్ ప్రదేశ్లో 2 స్కూల్స్ ఉన్నాయి అక్కడ కానీ. ఓకేనా. ఇంటర్వ్యూ 1 స్కూల్, హిమాచల్ ప్రదేశ్లో 1 స్కూల్ ఉంది అక్కడ కానీ. ఓకేనా. ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూలో కూడా ఎలా పిలుస్తాడు? 2:1 రేషియో పిలుస్తాడు. అంటే ఒక సీట్కి 2 పిలుస్తాడు. సో అందులో ఒకరికి మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు మీకు 507 కదా, మేబీ క్వాలిఫై చేసింది ఎంత అయి ఉండొచ్చు దీనికి. అంటే 6th క్లాస్కి వచ్చేసి మనకి 358 సీట్స్ ఉన్నాయి. ఎంతమంది క్వాలిఫై చేస్తాడు అంటే 16 సీట్స్ సంథింగ్ మీకు క్వాలిఫై చేస్తాడు ఇంటర్వ్యూకి. అందులో ఎన్ని సీట్స్ ఇస్తాడు? 358 సీట్స్ మాత్రమే ఇస్తాడు. అంటే ఏంటి? 2 పిలిస్తే ఒకరిని సెలెక్ట్ చేస్తాడు. ఇంటర్వ్యూకి 2 పిలిస్తే ఒకరిని సెలెక్ట్ చేస్తాడు, ఒకరు మళ్ళీ జనరల్గా ఇంటికి వచ్చేయాల్సిందే. సో అలా 9th క్లాస్ కూడా అంతే. సో 9th క్లాస్కి మేబీ అప్రాక్సిమేట్గా 300 మెంబర్స్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేసి ఉంటాడు. అందులో 149 లేదా 150 మెంబర్స్ మాత్రమే సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో దిస్ ఈజ్ ద స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆర్ఎంఎస్. ఓకే.